ఒక దైవజనుడు ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి. ముఖాన ఎందుకయ్యా మాట్లాడుతున్నావు అలా అని కొంతమంది మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. ముఖాన వాక్యము మాట్లాడాలా. ముఖం చూసి ఒక మాట, ముఖం పక్కన ఒక మాట మాట్లాడేవాడు దైవజనుడే. ముఖస్తుతి చేసేవాడు దైవజనుడు కాదు. వాక్యమును వాక్యముగా బోధించి తర్వాత బంధువు కానీ, తర్వాత తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, సహోదరులు కానీ ఆ బలిపీఠం దిగి వచ్చిన తర్వాత బంధు ప్రేమ చూపించాలి. ఇక్కడ న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు న్యాయమును న్యాయముగా బోధించాలి. హల్లెలూయా. ఊరియా భార్యను ఆయన వశం చేసుకోవడానికి ఊరియాని చంపించాడు, ఊరియాకు మందు పోపించాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి దేవుడు నాతాను ప్రవక్తను పంపించి, ఇదిగో దేవుడు నిన్ను నాశనం చేయాలనుకుంటున్నాడు, నీ కుటుంబానికి నిత్యమైన శిక్ష విధించబోతున్నాడు, ఆ మనుషుడు నీవే మహారాజా అని మహారాజు దగ్గరికి వెళ్ళి మొఖం మీద